ప్రార్థిస్తే ఆ దేవుడు మన మాటల్ని ఆలకించి మన ప్రార్థన రీతుల భౌతిక అవశేషాలను ఈ పీఠంలో ప్రతిష్ఠించడం మన అదృష్టంతో మన దేశంలో ఎంతో సేవ చేసి మన్నన పొందినటువంటి పునీత మదర్ తెరేసమ్మ గారి అవశేషాలను ఈ పీఠంలో ప్రతిష్ఠిస్తారు పీఠాధిపతులు. తర్వాత ప్రతిష్టాపన ప్రార్థన, ఆ తర్వాత దివ్య బలిపీఠమును క్రిస్మాతైలంతో ప్రోక్షిస్తారు. సాధారణంగా ఈ యొక్క ప్రోక్షణ క్రిస్మాతైలం జ్ఞానస్నాన సాంగ్యమును, ధృవీకరణ సాంగ్యం, గురుపత్రాభిషేక సాంగ్యం, పీఠాధిపతి సాంగ్యం ప్రోక్షిస్తడం, అభిషేకించడం జరుగుతుంది. ఇప్పుడు పీఠాధిపతులు మన ముందున్నటువంటి ఈ యొక్క బలిపీఠాన్ని ఆ క్రిస్మాతైలంతో అద్దుతారు. తద్వారా అది పవిత్రపరచబడుతుందన్నమాట. వీరిలో ఉండునుగాక. అందరూ చెప్పండి, సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు. ఇప్పుడు దహన బలులు అర్పించడం పాత నిబంధనలు అన్వయితే ఇప్పుడు పీఠాధిపతులు ఆ కలెక్షన్తో దానిలో దీపం అర్పించడం ద్వారా దేవునికి నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తులకు సర్వేశ్వరునికి
ప్రీతికరమైనట్టుగా ప్రార్థించండి. సమావేశమైన నీ ప్రజలందరూ మీ దివ్య రహస్యం ద్వారా నిత్య రక్షణ వర్ణ పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మరి నా తరఫున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. I sincerely thank you. Thank you so much. Thank you so much. You gave me opportunity to build the Valley Church, and somehow with the help of the people of God I could do it. అదేవిధంగా మేము థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ 4 దేవుని పాటు ప్రజలు అంటే మీరే. తండ్రి గారా మీరు చెప్పారు మీ ప్రసంగంలో చాలా మంచోడు, చాలా మంచోడు. రాత్రులు కష్టపడ్డారు తండ్రి గారు. తెల్లవారుజాము 4 గంటల పరండి 4 గంటలకి 200 మంది వచ్చి పని చేసేవాడు. వాళ్ళు 4 గంటలకి వేరే వేరే పనులు చేసేవాడు. మేము ఉన్నామని చెప్పి నిలబడిపోయేవాడు. నేను అనుకుంటున్నాను వీడే కనుక నాకు తోడుగా ఉంటే మీ పర్మిషన్ తో ఢిల్లీలో ఇంకో శాశ్వత తాజ్మహల్ కట్టేవాడిని. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ ప్రేమ ఉంది. అంతేకాదు దాన్ని కూడా తెచ్చి పెట్టగలిగేటువంటి బలము ఆసక్తి అన్నీ ఉన్నాయి. కాబట్టి 4 దేవుని పాటు బిడ్డలారా మీ అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చినటువంటి 1,40,000